నమస్తే వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ప్రకటించినట్లుగా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల పరిశీలన, ప్రచురణ, పోలింగ్ తేదీలు స్పష్టంగా ప్రకటించబడ్డాయి. ఫేజ్ వారీగా అక్టోబర్ 9 నుండి నవంబర్ 4 వరకు ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల విధంగా మీడియా సహకారం కోరుతూ అన్ని చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు కలెక్టర్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ కేంద్రం విద్యానగర్ కాలనీకి చెందిన 18 నెలల అయాన్స్ జ్వరం కారణంగా కేర్ మెడికల్ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఇక వైద్యులు సెలైన్ చికిత్స ఇచ్చి పరిస్థితి గమనించి వెంటనే నిర్మల్లో డాక్టర్ని సంప్రదించాలన్నారు. హైదరాబాద్ వెళ్లే మార్గంలో బాలుడు మృతి చెందాడు. బాధిత తల్లిదండ్రులు హాస్పిటల్ వైద్యం వల్ల బాలుడు మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్ ముందు ఆందోళనలు కొనసాగుతున్నాయి. అందుకోసమనే వీళ్ళ మీద పోన్నాం. అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు ఆయన ట్రీట్మెంట్ చేసింటే హాస్పిటల్కు తీసుకపోతే మామూలుగా జ్వరం వచ్చిందని ఇంజక్షన్ ఇచ్చి పంపించారు ఇంటికి. మళ్ళీ నైట్ జ్వరం వస్తే మళ్ళీ తీసుకుపోయారు. సాయంత్రం తీసుకుపోతే అక్కడిని అడ్మిట్ చేసుకోరు. అడ్మిట్ చేసుకొని స్కానర్ పెట్టి చేతికి స్కానర్ పెడితే అది ఏకంగా కొంచెం ఉప్పింది. ఉప్పుతుంది, అది తీసేయి, ఇది కరెక్ట్ లేదని మేము అన్నాం. నర్సులకు చెప్తే ఏమన్నారు, అమ్మాయి ఇంత ఎక్కని అది స్పెషల్ కొడుతుందానికి డైరెక్ట్ వెళ్ళిపోతుందని అది ఇంజక్షన్ తీసుకొని అందులో మొత్తం ఇట్లా గెలికింది. స్కానర్లో గెలిచే వరకు మొత్తం ఉబ్బిపోయింది. అది తీసేసే వరకు మొత్తం ఇట్లా ఇంతలా ఉబ్బింది. అది తెల్లారి వరకు మొత్తం ఇన్ఫెక్షన్ అయి మొత్తం బ్లాక్ అయిపోయింది. దాని వల్లనే ఆ డెంగ్యూ జ్వరం వల్ల అది చనిపోలేదు. వాళ్ళు ఏమన్నా డాక్టర్ ఏమన్నాడమ్మా? జ్వరం కోసం పోగానే క్యానల్ ఎక్కిచ్చారు. ఫస్ట్ బాటిల్ నుంచి ఎక్కింది. సెకండ్ బాటిల్కు చేతి మొత్తం వాపు వచ్చింది. ఫుల్ వాపు వచ్చింది. సెకండ్ బాటిల్ బాగుంది. సెకండ్ బాటిల్ ఫుల్ వాపు వచ్చింది. సార్ వాపు వచ్చిందని చూపిస్తే సార్ ఏం కాదమ్మా అని ఆయింట్మెంట్ ఇచ్చింది. ఆయింట్మెంట్ రాకినాం. తర్వాత రక్త కణాలు పడిపోయినాయని చెప్పిండు. రక్త కణాలు పడిపోయినాయని చెప్పి నిర్మల్ పంపించింది. నిర్మల్ పోయి చెప్తే రక్త కణాలు పడిపోయినాయి వాస్తవమే, కానీ చేతి బాగా ఉద్ది అది ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ మొత్తం బాడీకి ఎక్కింది. బాడీ నుంచి బ్రెయిన్కి ఎక్కింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు దసరా బతుకమ్మ పండుగను ముందస్తుగా జరుపుకునే ఓకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన బట్టలు పంపిణీ చేశారు. ఫౌండేషన్ అధ్యక్షులు పేదలకు సహకారం చేస్తూ పెళ్లిళ్లకు, స్కూల్ పిల్లలకు ఫీజులు, యూనిఫామ్లు, ఆసుపత్రులలో చికిత్సల కోసం డబ్బులు అందిస్తున్నట్లుగా తెలిపారు. సభ్యులు ఫౌండేషన్ యొక్క సేవలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాలనీలోని
శ్రీ దుర్గా భవానీ మాత మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడి పంటలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మరియు భవానీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరము చెప్తున్నాము, అందరితో పాటు అందరికీ చెప్తున్నాను ఒకదాన్ని రావాలి మా కాలింగ్ నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించి రాజకీయ ఫ్లెక్సీలు, వాల్ పెయింటింగ్స్, పార్టీ కార్యక్రమాల అనుమతులు, నియంత్రణ, అభ్యర్థుల వ్యయ పర్యవేక్షణ, సరిహద్దుల చెక్పోస్టులు, రూట్ సమీక్షలు, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల అధికారుల శిక్షణ వంటి అంశాలను చర్చించారు. అదనపు కలెక్టర్, జెడ్పీసీఈఓ, డిపిఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో నార్త్ జోన్ పోలీసులు 408 కేజీల గంజాయి పట్టుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై సత్యకిషోర్ వివరాల ప్రకారం కత్తిపూడి కొమ్మూరులోని కుమార్ అనే వ్యక్తి తమిళనాడుకు గంజాయి తరలించమని ఇద్దరికి అప్పగించాడు. ఇక రాజానగరంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కేసును విచారిస్తుండగా కుమార్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం సుమారు 8 గంటల సమయంలో ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారు నరసింహ కిషోర్ గారి ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు నార్త్ జోన్ డిఎస్పీ గారు శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈగల్ టీంకి మాకు రాబండి సమాచారం మేరకు కోరుకొండ ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్ బూరుపూడి గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అదే సమయంలో తమిళనాడు నుంచి ఒక వెహికల్ వస్తా పోలీస్ వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళని ఆపి వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర 10 బ్యాగుల్లో గంజాయి ఉన్నట్టు తెలిసింది. వెంటనే డిప్యూటీ తహసీల్దార్ గారిని వాళ్ళ రెవెన్యూ వాళ్ళని పిలిచి వాళ్ళ సమక్షంలో ఆ గంజాయి అంతా కూడా మెజర్ చేసి సుమారు 408 కేజీలు గంజాయి ఉన్నట్టు కనుగొనడం జరిగింది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే మన దగ్గర కత్తిపూడి దగ్గర దాన్ని లోడ్ చేయడం జరిగింది. కుమార్ అనే అతను తమిళనాడు వాళ్ళని ఎంగేజ్ చేసుకుని కత్తిపూడి రమ్మని చెప్పి కత్తిపూడి ఓవర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక ప్లేస్ లో వెహికల్ పార్కింగ్ చేసి అక్కడ దాన్ని లోడ్ చేసి పంపడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు విద్యాధరపురంలోని ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్ ను సందర్శించి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఆయన బాడీ బిల్డింగ్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎఫ్ఐపి, మిషన్ షాప్ విభాగాలను పరిశీలించారు. జోనల్ చైర్మన్ కు ఆర్టీసీ ఉన్నతాధికారులు, యూనియన్ల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ వంగర ఎం సీతారాంపురం రుషింగి గ్రామాల్లో దసరా నవరాత్రి పూజల్లో పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలపై అమ్మవారి అనుగ్రహం ఉండి పాడి పంటలతో సస్యశ్యామలం, సుభిక్ష జీవనం ఉండాలని కోరారు. రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ, సుపరిపాలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర సహకారం కృషి ఉంటుందని తెలియజేశారు. రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మల్లికిపురం మండలంలో అసంపూర్తిగా ఉన్న శంకరగుప్తం మేజర్ డ్రైన్ పరిశీలించారు. 8 కిలోమీటర్ల విస్తీర్ణంలో వాగులు, బ్రిడ్జిలు దాటుతూ బోట్లపై పరిశీలన చేసి నాశనమైన కొబ్బరి చెట్లు, డ్రైన్ లోతు అలాగే వెడల్పు అంచనా వేశారు. ముంపు కారణంగా మంచినీటి సమస్యతో ప్రజలు జీవన విధానం ప్రభావితమైందని గుర్తించారు. ఈ పరిశీలన ఆధారంగా ఓ ప్రణాళికను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సమర్పిస్తామన్నారు. గోవిల్మఠం డ్రైన్ వైనతీయ రివర్ నుంచి ఎంటర్ అవుతా ఉంది. ఆ లొకేషన్కి వెళ్తాం. ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళినట్టయితే మనం ఈ డ్రైన్ మౌత్ కి మనం రీచ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ 8 కిలోమీటర్లు సుమారుగా డ్రెడ్జింగ్ చేశారు. గతంలో 2017-18లో చేశారు. సో ఆ టైంలో చేసినందువల్ల ఇక్కడ ఏమిటంటే మనం ఇక్కడ పరిస్థితి గమనించినట్టయితే ఎక్కడైతే డ్రెడ్జింగ్ చేయలేదో ఆ లొకేషన్కి డ్రెడ్జింగ్ చేసిన లొకేషన్కి మనం క్లియర్ కట్ గా తేడా అయితే గమనించవచ్చు. ఇక్కడ డ్రెడ్జింగ్ చేసిన దగ్గర ఈరోజు ఈ కేసుపల్లి గ్రామం నుంచి మేము శంకరగుప్తం డ్రైన్ లో బోట్ల ద్వారా అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టాం. ఎక్కడైతే డ్రెడ్జింగ్ జరిగిందో, ఎక్కడైతే డ్రెడ్జింగ్ జరగలేదో, ఎందుకంటే ఈ డ్రైన్ 23 కిలోమీటర్ల లెంగ్త్ ఉన్న డ్రైన్ ఇది మేజర్ డ్రైన్. దీంట్లో 5 మీడియం డ్రైన్లు అలాగే ఒక 25 మైనర్ డ్రైన్లు కలుస్తా ఉన్నాయి. ఈ నియోజకవర్గానికి డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఆయువు పట్టు, ముఖ్యమైనది. అది లేకపోతే అసలు ఇక్కడ జీవనమే కష్టం. అది ఎందుకంటే ఇది లోయలయింగ్ ఏరియా. సముద్రంలో 2 నదులు మాకు ఇరువైపులా కలుస్తా ఉన్నాయి. 4000 టీఎంసీలు వాటర్ ఇక్కడ సముద్రంలో కలిసిపోతా ఉంది. కాబట్టి ఇలాంటి ప్రదేశంలో డ్రైనేజ్ సిస్టమ్ అనేది అతి ప్రాముఖ్యమైన సిస్టమ్. ఇక్కడ అంటే ఇరిగేషన్ నీళ్లు, కెనాల్ సిస్టమ్ ఎంతైతే స్ట్రాంగ్ ఉండాలో దానికంటే స్ట్రాంగ్ గా డ్రైనేజ్ సిస్టమ్ ఉంటే తప్ప ఇక్కడ ఈ మనుగడ అనేది, ప్రజల మనుగడ అనేది కష్టం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పి గన్నవరం నియోజకవర్గంలోని లంక గ్రామాలు 4వసారి వరద కాజ్వేల్లో నీటికి మునగడంతో గ్రామస్తులు కష్టాల్లో ఉన్నారు. కనకాయ లంక, ఎలమంచిలి మండలాలు ధవళేశ్వరం వద్ద నీరు 30 నుంచి 40 అడుగులు పెరిగింది. చిన్నపాటి కాజ్వే మునిగిపోతుంది. ఇక గ్రామస్తులు వస్తువులు, పాలు అలాగే నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి పశువులకి గడ్డి పడవలపై తీసుకువెళ్తూ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఇక వారు ప్రభుత్వాన్ని చిన్నపాటి వంతెన నిర్మాణం కోసం కోరుతున్నారు. తద్వారా విద్యార్థుల వాసులు సురక్షితంగా వెళ్ళగలుగుతారు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా వీడియో మిత్రులు కూడా నాకు నమస్కారములు. మాది కనకలంక ఎలమంచిల మండలం. అయితే ఏంటంటే మాకు 39 అడుగులు 40 అడుగులు వచ్చినప్పటికీ మాకు ఆజు మూలిపోతుంది. దయించి
ఈ గవర్నమెంట్ వారు మా మీద దయించి చిన్న కాజు ఏర్పాటు చేస్తారని కోరుచున్నాము. ఎంచేతనంటే మా కనకలం ప్రజలకి చాలా ఇబ్బందులు కలుగుతున్నవి. ఏదన్నా కనీసం ఒక 10 రూపాయలు. కనకలం గ్రామం అది. మేము గత వారం రోజుల నుంచి ఈ కాజుని మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. పడవలు అయితే ఉంటున్నాయి మాకు వెళ్తాడానికి, నిత్యావసర వస్తువులు కానీ వాటర్ తాగడానికి నీళ్ళు తెచ్చుకోవడానికి కూడా యువతలకి రావాలి. అలాగే వారం నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాము. ప్రభుత్వం ఏమైనా సహకరించి వాటర్ అయినా సప్లై చేస్తారేమని మేము అనుకున్నాము. కనీసం ఇది కూడా చేయట్లేదు. కాదంటే మాకు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఫ్రీయే. మేము కాదండి మీకు గతంలోనే ఏమన్నా మీకు వాగ్దానాలు ఇచ్చారని గవర్నమెంట్ వాళ్ళు వంతెనేస్తానని చెప్పి గత ఈ గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ ఏంటంటే కూటమి గవర్నమెంట్ వంతెనేస్తానని అన్నారు. 23 కోట్లు ఏదో శాంక్షన్ అయింది, తొందరలో వంతెన ప్రారంభిస్తామన్నారు. అది ఏదో కొంచెం తొందరలో ప్రారంభిస్తారేమని చెప్పి ఆశపడుతున్నాము. మాకు వంతెన ఇస్తే కనుక ఈ కష్టాలన్నీ తీరుతాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది. ఇప్పుడు అంటే దసరా అనుకోండి, దసరాకు ముందు కూడా ఇలా పిల్లల్ని దాటి స్కూల్కి వెళ్ళడానికి పడవ బోట్ల మీద దాటించాము. కాబట్టి మమ్మల్ని ప్రభుత్వం తొందరలో మా యొక్క కష్టాలు గుర్తించి తొందరలో ఈ యొక్క వంతెన నిర్మాణం చేస్తారని కోరుకుంటూ ఆశపడతాం. ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఎస్సీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సౌకర్యం తీరని విధంగా పాలన చేస్తే తప్పదని, ప్రైవేటీకరణ వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ శాసనసభ్యులు కసుకుర్తి ఆదిన్న ఇతర నాయకులు పాల్గొన్నారు. విద్యా విధానాన్ని మొత్తం నాశనం చేసి నారాయణ చైతన్య కాలేజీని పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వైద్యాన్ని కూడా నాశనం చేస్తూ ఈరోజు మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఇదా సంపద సృష్టి అని అడుగుతా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, నువ్వు రాజధాని ప్రాంతం ఐకానిక్ బ్రిడ్జికి 2500 కోట్లు ఖర్చు పెడతా ఉన్నావు కదా. ఈ 2500 కోట్లు 2000 కోట్లు ఖర్చు పెడితే దాదాపు ఇంకా 5 కాలేజీలు నిర్మాణం పూర్తయ్యేది, పేదవాడికి వైద్యం దక్కేది. ఈరోజు ఎదుగుతున్నటువంటి ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ సంపద మొత్తం ఆవిరి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్న నేపథ్యంలోనే పేదవాడికి వైద్యం అందకూడదు, విద్య అందకూడదనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో చదువుడికి అయితే స్థాపించినటువంటి నాడు కార్యక్రమం మొత్తాన్ని మొదలుపెట్టాడు. అదేవిధంగా విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. అదేవిధంగా వైద్యం ఇచ్చినటువంటి పేదవాళ్ళకి అందకుండా పేదవాడు వైద్యం చేయించుకునే అవకాశం లేకుండా చేస్తున్నాడంటే కేవలం ఈ ప్రభుత్వంలో పేదవాళ్ళు బతకూడదనే ఉద్దేశాన్ని చంద్రబాబు నాయుడు పెట్టుకున్నాడు. కనుకనే కేవలం అతనికి రాజధాని అమరావతి తప్ప ఇంకోటి కనపట్లేదు. ఒక ప్రీపోర్ అని చెప్పేటువంటి బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మంత్రి అనగాని సత్యప్రసాద్ 42 మంది అనారోగ్యంతో బాధపడుతున్న లబ్ధిదారులకు 98,52,173 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రత్యక్షంగా పంపిణీ చేశారు. ఇక రేపల్లిలోని 15.6 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పాలన ప్రతిఫలమని ముఖ్యమంత్రి సహాయనిధి ప్రజల ఆరోగ్యానికి మద్దతుగా మారిందని, ప్రభుత్వ ప్రవర్తన మానవీయతకు ప్రతీక అన్నారు. బాపట్ల జిల్లా కొరసపాడు మండలం రావినూతల గ్రామంలో ఈగల్ టీం డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈగల్ చీఫ్ ఐజీపీ రవికృష్ణ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎస్ఐవై సురేష్ బాబు, ఎస్ఐ సుబ్బారావు పాల్గొని ప్రజలకు డ్రగ్స్ దుష్ప్రభావాలు, అలాగే లక్షణాలు, పిల్లల ప్రవర్తనలో మార్పులపై సమాచారం ఇచ్చారు. పేరెంట్స్ వెంటనే 1972 ఈగల్ కాల్ సెంటర్ కు తెలియచేయాలని, సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని తెలిపారు. గ్రామ ప్రెసిడెంట్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. పిల్లలు అంటే ఇప్పుడు ఒంగోలు వచ్చి చదువుతున్నారు, మ్యాక్స్ ఇక్కడ చాలా మంది గంజా యూజ్ చేస్తున్నారని చిన్న అది ఉంది. ఇక్కడ ఊర్లో మీకు తెలియకుండా చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. ఎస్పెషల్గా మీరు ఆటో వల్ల కూడా ఏదో కొద్ది మూవ్మెంట్ ఉందని చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఈరోజు మీకు అవగాహన కల్పించడం గంజా తాగినా అమ్మినా సరే 2 నేరమే.
గంజాయి తాగినా సరే 1 year జైలుకి పోతాడు. ఇప్పుడు ఇంతకుముందు లేదు బ్లడ్ శాంపిల్స్ తీపిచ్చేది. ఇప్పుడు ఏమైనా డౌట్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇతని మీద డౌట్ ఉందనుకో, అది బ్లడ్ శాంపిల్స్ తీపిచ్చామనుకో, అతను ఒక 6 months ఎప్పుడు గంజాయి సేవించినా సరే నీకు బ్లడ్ శాంపిల్ వస్తుంది. అలాంటి ఎవరున్నా సరే అరెస్ట్ చేస్తారు. లేదా మీరు గంజాయి అమ్ముతున్నా సరే ఆల్రెడీ కొంత మీద నిఘా పెట్టున్నాం, ఏమైనా దొరికినా సరే కంపల్సరీ మిమ్మల్ని అరెస్టులు ఉంటాయి, పోలీసు పరంగా కూడా యాక్షన్ ఉంటుంది. ఇక్కడ గంజాయి మెయిన్ ఉద్దేశం అంటే దానికి ఎవరైనా అలవాటు పడితే ఏదైనా ఫ్యామిలీ లైఫ్ కూడా డిస్టర్బ్ అయిపోద్ది. గంజాయి వల్ల ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోతాయి. అదే ఒక సొసైటీలో కూడా నువ్వు గౌరవంగా బతకలేవు. కాబట్టి అలాంటివన్నిటికీ దూరంగా ఉండి ఎవరైనా అమ్మే వాళ్ళు ఉన్నా కూడా మనం చెప్పినా సరే సహకరించినా గంజాయిని కంప్లీట్గా నిర్మూలిస్తాం. దాని ముఖ్య ఉద్దేశమే ఇక్కడ మనందరం వచ్చింది. 1972 మీకు ఏదైనా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా గంజాయి మీద, లేదా ఉన్నా ఇప్పుడు మన గవర్నమెంట్ కానీ ఎస్పీ గారు కానీ గంజాయి అనే దాని మీద ఈగల్ సెల్ అనే దాన్ని పెట్టారు. ఈగల్ సెల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గంజాయి ఎక్కడన్నా సరే కొట్టుకోవడమే ముఖ్య ఉద్దేశం. ఎవరైనా సరే మీకు డౌట్ ఉన్నా ఎవరైనా తాగున్నా కానీ 1972 అనే నెంబర్ కానీ కాల్ చేస్తే మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాం. మీ నెంబర్ కానీ మీ ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడ బయటికి చెప్పాం. మనం అందరం కలిసి గంజాయిని నిర్మూలిద్దాం. అది కోరసపాడు మండలం రావినూతల గ్రామంలోని శ్రీ షిరిడి సాయి మందిరంలో మంగళవారం అశ్వయుజ శుద్ధ అష్టమి దుర్గాష్టమి ఉత్సవాలు జరిగాయి. ఈ దుర్గాష్టమి అవతారంలో దర్శనమిచ్చిన ఈ సందర్భంగా దాతలు దామ లోకేష్ ధర్మపత్ని మానస ధూపదీప నైవేద్యాలు సమర్పించి అమ్మవారిని పూజించారు. గ్రామంలోని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట అగ్నిమాపక కేంద్రం కొత్త భవనం ప్రారంభం చేశారు. తెలంగాణ ఫైర్ సర్వీసెస్ ఎమర్జెన్సీ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1962 నుండి 63 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న కేంద్రం 4185 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+1 భవనంలో మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తుంది. 2014-2025లో 552 అగ్ని ప్రమాదాల కాల్స్, అలాగే 28 రక్షణ కార్యకలాపాలు, 80.74 కోట్ల ఆస్తి నష్టం నివారించడం, 5 ప్రాణాలను కాపాడడం గర్వకారణంగా భావించారు. అతిథులు డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ మరియు రీజనల్ ఫైర్ ఆఫీసర్ మల్టీజోన్ 2, ఇతర డిఎఫ్ఓస్, ఏడిఎఫ్ఓస్, ఎస్ఎఫ్ఓస్ మరియు సిబ్బంది అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈ యొక్క సంగారెడ్డి జిల్లా స్వాగతం పలుకుతుంది. ఈ యొక్క అగ్నిమాపక ఈరోజు ఈ అగ్నిమాపక కేంద్రం నూతన భవనం ప్రారంభంతో మరింత సమర్థవంతమైన సేవలు అందించే దిశగా కొత్త అడుగు వేస్తున్నాము. ఇది కేవలం ఒక భవనం మాత్రమే కాదు, ఖర్చు చేయడం జరిగినది. ఇందులో అగ్నిమాపక కేంద్రం భవనం మరియు ఫర్నిచర్స్ కోసము ఇతర అతిథులందరికీ, నా తోటి అధికారులకు మరియు సిబ్బంది అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఎంతో కాలంగా ఇక్కడ వేచి చూసినటువంటి ఫైర్ స్టేషను ఈరోజు మన కళల సహకారం అయింది. అది దాదాపు 10 ఏళ్ళు పట్టింది. ఆర్ఎఫ్ ఉన్నప్పుడు మొదలు పెట్టాము, దాని మధ్య ఫండ్స్ రాక డిలే అయింది. సో దాని మళ్ళీ ఇనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఇన్ని అడ్డంకులు అధిగమించి ఆ బిల్డింగ్ పూర్తయిందని. దాని తర్వాత ఇప్పుడు ఇనాగ్రేషన్ మరి డైరెక్టర్గా అయితే వచ్చాను ఇప్పుడు. సో ఇది కూడా ఈ ఎంఆర్ఎఫ్ వాళ్ళతో దాదాపు మేము 1-2 ఇయర్స్ నుంచి ఏదో ఇంట్రాక్షన్లో ఉంటానే ఉన్నాం.
వాళ్ళు ఏదో పర్మిషన్ అడగటం, దానికి కొన్ని అమెండ్మెంట్స్ అని రకరకాలుగా దీని గురించి వేరే ఆఫీసెస్కి వెళ్ళటం ఇవన్నీ. బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గంలో వరద ముంపు ప్రాంతాలను మంత్రి అనగాని సత్యప్రసాద్ పరిశీలించారు. పల్లెపాలె గ్రామంలో పునరావాస కేంద్రాలను సందర్శించి ఆహార వసతి, వైద్య సదుపాయాలను పరిశీలించారు. పెనుమూడి నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద ముంపు ముగిసే వరకు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలన్నారు. రేపల్ల పార్టీ కార్యాలయంలో 42 మంది లబ్ధిదారులకు 98.72 లక్షల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు. దాదాపుగా నీళ్ళు రావటం, మన ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపుగా ప్రతిరోజు కూడా 6,70,80,000 క్యూసెక్లు రిలీజ్ అవడం సముద్రంలోకి. దిగువ ప్రాంతాల్లో యంత్రాంగం అలాగే రాజకీయ నాయకులు అందరూ కూడా అప్రమత్తమై ఎక్కడెక్కడ ముంపుకు గురైనాయో అవన్నీ కూడా రీహాబ్స్ తీసుకెళ్ళటం, మనకు కావాల్సిన వసతులన్నీ కూడా. ఎందుకంటే అప్పర్ భీమా ఏదైతే మహారాష్ట్ర ఉందో అక్కడ 170 మిల్లీమీటర్ల వర్షపాతం పడటం, లోవర్ భీమాలో 150 నుంచి 160 దాకా పడటం, ఇవన్నీ కూడా ఎప్పుడు లేనంత స్మాల్ టైంలో పెద్ద ఎత్తున వర్షం పడటం మూలంగా ఈ యొక్క కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా అంతా ఇంత విపరీతమైన ఫ్లడ్స్ జరుగుతూ ఉంది. ఒక విధంగా చూస్తే కృష్ణమ్మ పర్వలు దొక్కుతూ సముద్రం వైపు వెళ్తుంది. ఒక ఆనందమైనటువంటి వాతావరణం ఉంది ప్రస్తుతానికి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 93% రిజర్వాయర్లు అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏదైతే ఫ్లడ్ ఉందో దాని మూలంగా ఎక్కడ కూడా రాకపోకలకు కానీ, అలాగే సరైన వైద్యం, అలాగే కావాల్సిన వసతులకు కానీ ఎక్కడ ఇబ్బంది ఉండకూడదన్న లక్ష్యంతో యంత్రాంగం అప్రమత్తమై ఎక్కడెక్కడైతే 28 హ్యాబిటేషన్స్ ఉన్నాయి మొత్తం కూడా దిగువ ప్రాంతంలో, అవన్నీ కూడా రీహాబ్స్ పెట్టి ప్రతి ఒక్క రీహాబ్లో కూడా ఒక అధికారి, అంటే ఒక పెద్ద స్థాయి అధికారి పెట్టి ప్రతి దగ్గర కూడా మెడికల్ క్యాంపు, ఉచిత అయితే మెడిసిన్స్ ఇవ్వటం, దాంతోపాటు ఇవి పిలిచిన అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్.